హాయ్ అండి. క్యాబేజ్‌తోని సర్వపిండి చేసిన టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఇంత వస్తదని నేను అనుకోలేను. ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి. ముందుగా క్యాబేజ్‌ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 4, 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరాకు, కొంచెం పుదీనా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. తురిమిన క్యాబేజీ, పల్లీలు, నువ్వులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీరాకు, మెంతి కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం పిండిని తీసుకొని సర్వపిండి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ పిండి ముద్దలో పెట్టుకొని చేత్తోని ప్రెస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం హోల్స్లా వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పైనుండి కొంచెం ఆయిల్ పోసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. అంతేనండి, మన క్రిస్పీ క్యాబేజీ సర్వపిండి రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి.